రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా మహాత్మా గాంధీ విశాఖ సౌందర్యాన్ని చూసి పులకాంకిరుతులయ్యారు. 1921లో ఆయన విశాఖ మొదటిసారి వచ్చినప్పుడు ఇది సహజ నందనం, ఇది శానటోరియం అన్నారు ఆయన. మౌలానా మహమ్మద్ అలీ విశాఖ రైల్వే ప్లాట్ఫామ్ మీద స్వాతంత్ర సమరయోధుడిగా పోలీసుల చేత బంధింపబడ్డప్పుడు గాంధీ గారు ఏమన్నారో తెలుసా? మౌలానా అంటే నాకు చాలా ఈర్ష్యగా ఉంది, ఎంత అందమైన ప్రదేశంలో అరెస్ట్ అయ్యాడు మౌలానా అని అన్నారట ఆయన. అలాంటి విశాఖలో పోర్ట్ ట్రస్ట్ కళావాణి కళామండపంలో ఎక్సోటిక్ షైన్ పాడుతా తీగ పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ ఈటీవీ సగర్వ సమర్పణ గ్రాండ్ ఫైనల్స్లో 3వ భాగానికి ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ కూడా మా బృందం అందరి తరఫున స్వాగతం, శుభస్వాగతం, నమోవాకాళ్ళు. ఇందులో మొదటి విజేతకు ఈటీవీ వారు 3 లక్షల రూపాయలు, ద్వితీయ విజేతకు ఈటీవీ వారు 1,00,000 రూపాయలు, మిగిలిన ఇద్దరికి శ్రీచక్ర సిమెంట్ వారు తలా 50,000 రూపాయలు, అలాగే ఈ సిరీస్లోని ప్రథమ ద్వితీయ విజేతలకు విశాఖ స్టీల్ ప్లాంట్ వారు 4 విలువైన బహుమతులు అందజేస్తున్నారు. వారి వదాన్యతకు కూడా కృతజ్ఞులం. ఇది 3వ గ్రాండ్ ఫైనల్స్. ఇంకొక ఫైనల్స్ కూడా ఉంటుంది. ఈ 4 అయిన తర్వాత వారికి వచ్చిన మార్క్స్ సగటును బట్టి వాళ్ళలో ఆ సంఖ్యాపరంగా ఎవరు 1, 2, 3, 4 అన్నది నిశ్చయింపబడుతుంది. అది కూడా వారికి ఇచ్చిన 4.5 నిమిషాల సేపులో పాడేటటువంటి ఆ టైంలో వారి ఎన్ని ఎక్కువ తప్పులు చేస్తారు, తక్కువ తప్పులు చేస్తారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ వాళ్ళ ప్రజ్ఞాపాఠవాలకు మాత్రం ఇది గీటురాయి కాదు అని సవినయంగా మనవి చేస్తూ, వీళ్ళ భవిష్యత్ సంగీతపరంగా, వైయక్తికంగా, మిగతా అన్ని రంగాల్లో కూడా వీళ్ళు అద్భుతంగా రాణించాలంటే మీ అందరి ఆశీస్సులు కావాలి. కాబట్టి వాళ్ళ ఉజ్వలమైన భవిష్యత్తును ఆకాంక్షిస్తూ ఒక్కసారి మూక ఉమ్మడిగా మీ హర్షధ్వానాల చిరంజీవులందరికీ కూడా శుభం భూయా. ఈనాటి ఈ సంచికకు ముఖ్య అతిథి ప్రముఖ సంగీత దర్శకులు చిరంజీవి విద్యాసాగర్. సంగీత కుటుంబంలో జన్మించిన విద్యాసాగర్ 4 ఏళ్ల వయసులోని తండ్రి రామచంద్ర గారి దగ్గర గాత్ర సంగీతంలోనూ హార్మోనీ వాదనలోనూ ఓనమాలు దిద్దుకున్నారు. మరో 4 ఏళ్లకు ధనరాజ్ మాస్టర్ దగ్గర ఏఆర్ రెహమాన్తో పాటు శిష్యుడిగా చేరి గిటార్, పియానో వాదనలో శిక్షణ పొందాడు. 11 సంవత్సరాల వయసులోని లండన్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్లో వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్లో నైపుణ్యాన్ని సంపాదించాడు. 12 వాద్యాల వాదనలో నేర్పరైన సాగర్ దక్షిణ భారతంలోని ఎందరో స్వరకర్తలకు వాద్య సహకారాన్ని అందించాడు. పూమనం అనే తమిళ చిత్రం ద్వారా స్వరకర్తగా మారిన విద్యాసాగర్ ధర్మతేజ చిత్రంతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. బియాండ్ ది సోల్ అన్న హాలీవుడ్ చిత్రానికి స్వరకల్పన చేసి తొలి స్వరకర్తగా దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో ఎనలేని ఖ్యాతి గడించిన విద్యాసాగర్ తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300 చిత్రాలకు పైగా స్వరకల్పన చేశాడు. మాధుర్యానికి పర్యాయ పదం విద్యాసాగర్ సంగీతం అని ఎనలేని ప్రశంసలతో పాటు ఫిల్మ్ఫేర్, రష్యన్ గవర్నమెంట్ అవార్డు, ఏషియానెట్, తమిళ, కేరళ ప్రభుత్వ పురస్కారాలు అందుకున్న విద్యాసాగర్ మన తెలుగు చిత్రం స్వరాభిషేకం ద్వారా జాతీయ సత్కారాన్ని పొందడం మనకెంతో గర్వకారణం. ఆ సంగీత సాగర్ని ఆత్మీయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను మీ హర్షధ్వానాల మధ్య.
ప్రస్తుతం సంగీతం చేస్తున్న సంగీత దర్శకుల్లో ఒక ముగ్గురు నలుగురు నాకు చాలా ఇష్టమైన వాళ్ళు. వాళ్ళలో రెండవ వాడు విద్యాసాగర్, మొదటివాడు ఇళయరాజా అయితే ఆ తరువాత వరుసలో నాకు నచ్చిన రెండవ సంగీత దర్శకుడు విద్యాసాగర్. తను ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చాడని నేను ముఖప్రీతి కోసం చెప్పవలసిన అవసరం లేదు. ఈ చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం. అతని గురించి చాలా విషయాలు మీరు తెలుసుకోవాలి. మధ్యలో మనం మాట్లాడుకుందాం. ధన్యవాదాలు విద్యాసాగర్, మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినందుకు. థ్యాంక్ యూ. నీ ఆసనాన్ని. ఈ సంచికలో 2 ఆవృత్తులు ఉంటాయి. మొదటి రౌండ్లో అందరూ కూడా లలిత గీతాలను ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ముందుగా మొదటి అభ్యర్థిని దయచేసి మీరందరూ ఆహ్వానించండి. శుభనాయన, స్వాగతం నీకు. తను ఎంపిక చేసుకున్న పాట రచన సాలూరి సన్యాసిరాజు గారు, సంగీతం గానం రాజేశ్వరరావు గారు. పాట పాడుమా కృష్ణ, పలుకుతేనె లొలుకునట్టులా. పాడుమా పాట పాడుమా కృష్ణ, పలుకుతేనె లొలుకునట్టుల మాటలాడుమా ముకుంద, మనసు తీరగా శృతిలయాదులన్నీ చేర్చి ఎతులు నిన్ను మదిని తలచే. శృతిలయాదులన్నీ చేర్చి ఎతులు నిన్ను మదిని తలచే. సదమల సన్నుతించు వరనామము, పాట పాడుమా కృష్ణ, పలుకుతేనె లొలుకునట్టుల మాటలాడుమా ముకుంద, మనసు తీరగా. సామవేద సారము సంగీతము సాహిత్యమేగా, సామవేద సారము సంగీతము సాహిత్యమేగా, దానికంత మధుగానము పాట చూపి పాడుమా, పాట పాడుమా కృష్ణ, పలుకుతేనె లొలుకునట్టుల మాటలాడుమా ముకుంద, మనసు తీరగా. ఒకసారి నేను రాజేశ్వరరావు గారిని చూసినట్టుగా అనిపించింది అన్నమాట. ఆ పాట వినడం, ఆయన ఇంటర్లూడ్స్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కంపోజర్స్. అంటే ఫ్రమ్ ఎ కంపోజర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ ఎ కామన్ మ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను అనుకోవడం, ఆయనకి సమానులు ఎవరు లేరు అటువంటి కంపోజిషన్. అండ్ హీస్ గాట్ యునీక్ స్టైల్ ఆఫ్ కంపోజింగ్, చాలా యూనిక్నెస్. అండ్ ఆ రాగం ఆయనకి చాలా ప్రియమైన రాగం.
దాంట్లో ఆయన కొన్ని వందల పాటలు చేసి ఉన్నారు. ఇప్పుడు నువ్వు పాడుతున్నప్పుడు సడన్గా ఆయనే పాడుతున్నట్టుగా వింటున్నట్టుగా ఒక చిన్న ఫీలింగ్ నాకు కలిగించాను అనమాట. చాలా సంతోషంగా. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. బాలసరస్వతి దేవి గారు స్వయంగా చెప్పిన మాటల వివరణ మీకు నేను తెలియజేయాలి. సాలూరి సన్యాసిరాజు గారు ఈ పాట రాసిన వారు రాజేశ్వరరావు గారి తండ్రి గారు. సన్యాసిరాజు గారు రాసిన ఈ పాటను ఆకాశవాణిలో ముందుగా రావు బాలసరస్వతి దేవి గారే పాడారు. రికార్డు దగ్గరికి వచ్చేసరికి తండ్రి వాణి నచ్చిందో తన బాణియే నచ్చిందో రాజేశ్వరరావు గారే పట్టుబట్టి మరీ తానే పాడారట. ఆయన ఈ పాట నేనే పాడాలి అని. కృష్ణ పలుకునే నెలొలుకున్నట్టుగా మాటలాడు మాముకుంద మనసు తీరగా నీ గురించి నేను చెప్పనా నాన్న, నువ్వు ప్రిలిమినరీస్ నుంచి ఇప్పటికీ దిస్ ఇస్ ది బెస్ట్ యూ హ్యావ్ డన్. థ్యాంక్ యూ సార్. ఫ్లాలెస్గా పాడాను. మిగతా వాటి అన్నిట్లో కూడా నేను పోయిన వారం కూడా చెప్పినప్పుడు ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ పిచ్చింగ్ ఇవన్నీ ఏమీ లేకుండా ముందు ఒకటే ఒక తప్పు చేసావు. సెకండ్ చరణంలో ఆలాప్ అయిన తర్వాత తాళ మళ్ళీ సమానికి రావడానికి కొంచెం ఇబ్బంది పడ్డావు. వాళ్ళు నీ దారికి వచ్చావు. అది బికాస్ యువర్ ఇన్ ది ట్రాన్స్. తాళం వేసుకోవడం మర్చిపోతాం. ఆ మంచి చక్కటి సంగతి పాడుతూ ఆ సామవేద సారము ఆ ఆలాప్ పాడి మరొక్కసారి మళ్ళీ తీసుకుంటావా? సామవేద సారము సంగీతము సాహిత్యమేగా ఇది రైట్. 100% రైట్. 100% రైట్. వీ గెట్ క్యారీడ్ అవే. ఎంత బాగుందో, ఎంత మంచి పాటతోటి ఇవాళ, ఎంత చక్కటి గాయనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైందో. శుభం భూయాత్. థ్యాంక్ యూ. చిరంజీవ సుఖీభవ. నువ్వు పనిచేసావు ఎప్పుడన్నా రాజేశ్వర గారికి? నేను చాలా సాంగ్స్ పనిచేశాను ఆయనకి. ఏమి ఇన్స్ట్రుమెంట్స్ వాయించావు ఆయనకి? నేను ఆయనకి ట్యూబులో బిల్స్ వాయించేవాడిని, సంతూర్ వాయించాను, వైబ్రఫోన్ ఆయనకి వాయించేవాడిని. చాలా చిన్నప్పుడు అంటే నాన్నగారు రెగ్యులర్గా ఆయనతోనే కదా ఉండేవారు. మరి బిగినింగ్ నుంచి నా యొక్క ప్రవేశం కూడా ఆల్మోస్ట్ ఆయనతోనే ఉండిందన్నమాట. నాకు ఆయన చాలా పాటలు నచ్చి ఈ మధ్యలో ఒకసారి నేను కోటికి ఫోన్ చేసి నాన్నగారు కలెక్షన్ మొత్తం పంపించంటే పాపం తను పంపించాడు. ఓ 4 CDలు. కిల 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 నవ్వులు విరిసిన తరిరి పలికెను నాలో బంగారు వీణ, నీ కురులే నన్ను దోచిన వేళ, హాయిగా రగిలేను తీయని జ్వాల, మమతలు దూసి మాలలు చేసి గళమున నిలిపిన కళ్యాణి నీవి. ఆ ఒక కళ్యాణి నీవే అని ఇప్పుడు ఆ యమన్ కళ్యాణి అన్న దాంట్లో ప్రతి మధ్యమో దాని తర్వాత వచ్చిన ఆ ఒక్క ప్రయోగమే నాకు నా ఒంట్లో ఏదో చక్రంలో పడిపోయినట్టుంది. అది CD ఇంకా అక్కడ చిక్కుకుందన్నమాట. ఒక మమతలు దూసి మాలలు చేసి. వేరే ఎవరికి రాదండి ఆ ఫ్రేస్ మాత్రం. ఆ ఫ్రేస్ రాజేశ్వరరావు గారికి వస్తుంది. అది నేను అనుకున్నాను అనాలోచితంగా, అంటే చాలా సునాయాసంగా ఆయనకు వచ్చి ఉంటుంది ఆ ఫ్రేజ్ అసలు. మమతలు దూసి మాలలు చేసి గళమున నిలిపిన కళ్యాణి నీవి. I mean, I admired that composer in him అనమాట. అండ్ I couldn't come out of that trance. అది అంటే ఆ అనుభవం నుంచి నేను I didn't want to come out. Actually రావద్దు. అందుకే నువ్వు ఇంకా మాధురి ప్రధానమైన పాటలు చేస్తున్నాను ఆయన. నువ్వు రావద్దు. కోటి యాక్చువల్గా 4 రోజుల క్రితం ఫోన్ చేసి ఒక కోరిక అడిగాడు. నాన్నగారి ప్రైవేట్ సాంగ్స్ అన్నీ నేను మళ్ళీ మీ గాత్రంతో రికార్డ్ చేయాలనుకుంటున్నాను సార్, పర్మిషన్ ఇస్తారా అన్నారు. నాయన అంతకంటే నాకు కావాల్సింది ఏమీ లేదు. జనానికి ఎలాగో నచ్చదు. బాగా పాడారు కానీ రాజేశ్వరరావు గారిలాగా లేరంట. అది న్యాయం కదా. దేవుళ్ళలాగా వేషం వేసుకోగలం కానీ మనం దేవుళ్ళు కాలేం కదా. ఎంత దగ్గరగా దేవుళ్ళలాగా ఉంటామో అన్నది ఒక పరిస్థితి అంతే. కానీ దేవుడికి ఒక పూజా పుష్పంగా నేను కూడా రాజేశ్వరరావు గారి పాటలు పాడాననే అవకాశం నాకు వస్తుందని ముందుగా సంబరపడుతున్నాను. త్వరలో మీ అందరికీ కూడా ఆ CDలు అందజేయబడతాయి.